కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి. ఉపవాసాలు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశులలో ఈ ఉత్పన్న ఏకాదశి ఒకటి. శ్రీ మహావిష్ణువు శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెప్తారు. అందులోనూ ఈసారి ఉత్పన్న ఏకాదశిని కార్తీక మాసంలో చాలా విశిష్టమైన ఏకాదశిగా పేర్కొనవచ్చు. ఈ ఏడాది ఉత్పన్న ఏకాదశి డిసెంబర్ 8వ తేదీన శుక్రవారం వచ్చింది. మరి ఈ ప్రత్యేకమైన రోజుని విష్ణుమూర్తిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్పన్న ఏకాదశి శుభ సమయం వచ్చేసి కార్తీక మాసంలోని ఏకాదశి తిథి డిసెంబర్ 8 ఉదయం 5:06 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మరుసటి రోజు అంటే డిసెంబర్ 9 ఉదయం 6:31 ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం ఉత్పన్న ఏకాదశి ఉపవాసాన్ని డిసెంబర్ 8న ఉంటారు. ఉత్పన్న ఏకాదశి విశిష్టత గురించి మరి కాస్త తెలుసుకుందాం. కార్తీక మాసంలో కృష్ణపక్షంలోని ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ తేదీన దేవతా ఏకాదశి ఆవిర్భవించిందని చెబుతారు. అందుకే దీనిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, విష్ణువుని పూజించడం మరియు దాన ధర్మాలు చేయడం ద్వారా ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. అలాగే ఈసారి డిసెంబర్ 8న ఏకాదశి రావడం, అందులోనూ శుక్రవారం కావడం చాలా విశేషం. సాధారణంగా ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తారు. అయితే ఈసారి శివుడిని కూడా పూజించాలి. ఎందుకంటే ఈ రోజున శుక్రుడికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. శుక్రుడిని శివలింగ రూపంలో పూజిస్తారు. కాబట్టి శివుడిని పాలతో అభిషేకం చేయాలి. ఉత్పన్న ఏకాదశి రోజున దక్షిణావర్తి శంఖంలో విష్ణువుకి పచ్చి పాలు, కుంకుమలతో అభిషేకం చేసి బాదాం, కొబ్బరికాయలు నైవేద్యంగా పెడితే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. పుష్పించే చెట్టులో విష్ణువు ఉంటాడని నమ్ముతారు. అందుకని ఈ రోజున ఒక కుండ నీటిలో కొంత చక్కెరను కలిపి పుష్పించే చెట్టుకి నైవేద్యంగా ఉంచి ఆవాల నూనె దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం నెయ్యి దీపం కూడా వెలిగించాలి. ఈ రోజున దీపం వెలిగించి ప్రధానంగా రాత్రంతా జాగ్రత్తగా వెలిగేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ఈరోజు 108 సార్లు తప్పకుండా లక్ష్మీ జపం చేయాలి. ఈ ఏకాదశి రోజున విష్ణువుని పసుపు బట్టలు ధరించి పూజించాలని నియమం ఉంది. అలాగే ఈ రోజున పసుపు పువ్వులు, అరటిపండు, శనగపిండి, నెయ్యి, పసుపు మొదలైన వాటితో నైవేద్యం చేసి సమర్పించాలి. మర అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించింది. రాక్షసుడైన మరను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టాడు. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపాలలో ఒకటి. అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి జయంతిగా భావిస్తారు. ఈ రోజున ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ వచనం. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలు పరిహారం అవుతాయి. మర అంటే తామసిక, రాజసిక, హరిష్వాడ వర్గాలకి ప్రతీక. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు పూజించిన వారికి ఆ మరను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠ ప్రాప్తి పొందగలరు. వితంతువులు ఈ రోజున ఉపవాసం ఆచరిస్తే ముక్తిని పొందుతారు. ఉత్పన్న ఏకాదశి ద్వాదశి రోజుల్లో తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ఆ తిథి మొదలైనప్పటి నుంచి ఏకాదశి గడియలు ముగిసే వరకు ఎలాంటి పక్వాహారము తీసుకోకుండా ఉండాలి. మరికొందరైతే కేవలం నీటితో మాత్రమే గడుపుతారు. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఏకాదశి జన్మ వృత్తాంతం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. అనగా మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు మహాబలవంతుడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదికే కాలు దువ్వడం మొదలుపెట్టాడు. ఆ బ్రహ్మ రాక్షసుడి బారి నుంచి తమను కాపాడమంటూ ముల్లోకాల్లోని దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడై మురాసురుడిని తలపడ్డాడు. ఇద్దరి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవ్వరికీ స్పష్టమైన గెలుపు రాకుంది. ఈ లోపల విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చుకునేందుకు ఒక గుహలో విశ్రమించాడు. విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసురుడికి తెలిసింది. విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహను చేరుకున్నాడు.
కానీ విష్ణుమూర్తిది అంతా యోగ నిద్ర కదా. ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరికి మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలోంచి ఒక శక్తి ప్రభవించింది. ఆమె ఏకాదశి. కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుడిని భస్మం చేసింది ఆ ఏకాదశి దేవి. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఏకాదశి దేవిని చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకోమంటూ అభయాన్ని ఒసగాడు. దానికి ఏకాదశి తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని, ఎవరైతే ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించుకుపోవాలని కోరుకుంటుంది. ఆమె కోరికకి విష్ణుమూర్తి తన అంగీకారాన్ని తెలపడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది. మురాసురుడిని సంహరించినందుకు విష్ణుమూర్తికి కూడా మురారి అన్న పేరు సార్థకమైంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ఆ తిథి మొదలైనప్పటి నుంచి ఏకాదశి గడియలు ముగిసే వరకు ఎలాంటి తినటువంటి ఆహారం తీసుకోకూడదు. మరికొందరైతే కేవలం నీటితో మాత్రమే గడుపుతారు. ఉపవాసం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తరచూ ప్రకృతి వైద్యులు చెప్తూనే ఉన్నారు. వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే మంచిదని, అది కుదరకుంటే 15 రోజులకు ఒకసారైనా ఉపవాసం ఉంటే శరీరం దృఢత్వంగా ఉంటుందని చెప్తారు. తనని తాను స్వస్థత పరుచుకునేందుకే శరీరానికి మనం ఇచ్చే అవకాశమే ఉపవాసం. మీరందరూ కూడా ఉపవాసాల ఏకాదశి అయిన ఉత్పాన ఏకాదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ విష్ణుమూర్తి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను.